హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే పర్టికులర్గా ఒక్క ఈఏపీ సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని, అంటే లాస్ట్ ఒక 3 to 5 years నాన్న 3 to 5 years ఈఏపీ సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని నేను మీకోసం ఒక మోడల్ పేపర్ని తీసుకొచ్చేసాను. అంటే లాస్ట్ 5 years కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి ఒకే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అంటే అదే పర్టికులర్ ఫార్మాట్లో అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3D జామెట్రీ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, సో ఈ కాన్సెప్ట్ బేస్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎక్కువగా. డీసీస్ అండ్ డిఆర్స్ మీద డైరెక్ట్ ఐపీ ఫార్మాట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫంక్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఐపీలో ఉన్నటువంటి రేంజ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో అలాంటి వాటిని మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ సెషన్లో అన్ని చాప్టర్స్ నుంచి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ 2026లో ఎస్పెషల్లీ ఇందులో నుంచే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాన్న. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే సేమ్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ అయితే మీకు బరాబర్ మీ షిఫ్ట్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు అందులో నుంచి టాప్ మోస్ట్ అన్ని చాప్టర్స్ కలుపుకొని ఒక ప్రిడిక్టెడ్ మోడల్ పేపర్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను విత్ 80 క్వశ్చన్స్ నాన్న. మ్యాథ్స్లో కంప్లీట్గా మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ నుంచి యాజ్ పర్ ద ప్రీవియస్ ట్రెండ్స్ని చూసుకొని వెయిటేజ్ ప్రకారం, అంటే ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడగొచ్చు అని మనకు ముందే తెలుసు కాబట్టి సో ఆ వెయిటేజ్ ప్రకారం నేను మీకు ఒక 80 క్వశ్చన్స్ అంటే 80 డిఫరెంట్ మోడల్స్ ఉన్నటువంటి ఒక లిస్ట్ ఇస్తాను. సో ఆ మోడల్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోయే ముందైతే బరాబర్ ప్రాక్టీస్ చేసుకున్నాను. అండ్ వీటితో పాటు మాక్ టెస్ట్ రాయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అదైతే మర్చిపోవద్దు. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా మీకు ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ నేను మీతోని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడు. నీకు ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ మై డియర్. సో ఒకసారి మనం చూసుకోగలిగితే ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ మనకు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇగో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనమాట. దీని పవర్ 5 అయితే ఎంత, పవర్ 3 అయితే ఎంత అని చెప్పేసి. మీరు కావాలంటే లేటెస్ట్ పేపర్స్ చూడండి, ఐ మీన్ రీసెంట్ పేపర్స్ 2025 2024వి చూడండి. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. అండ్ కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది నాన్న. చూడండి లోకస్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది మనకు. సో హియర్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు లోకస్. అండ్ ఇదే విధంగా మనం ఫంక్షన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరుగుతుంది. ఒక ఫంక్షన్ ఆన్ టు అని ఇచ్చాడు, ఇక్కడ అన్నోన్ వాల్యూస్ ఐడెంటిఫై చేయండి అని అడగడం జరిగింది. అదేవిధంగా చూడండి నాన్న, రేంజ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఒక స్టెప్ ఫంక్షన్ ఇచ్చేసి రేంజ్ కనుక్కోమన్నాడు. ఇన్ కేస్ మీకు కొంచెం కనిపించట్లేదు అనుకుంటే లెట్ మీ జూమ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఒక్కసారి మనం దీన్ని జూమ్ చేసి చూసుకున్నట్లయితే యూ హ్యావ్ ద గివెన్ క్వశ్చన్ హియర్. సో చూడండి ఇక్కడ అన్ని డిఫరెంట్ మోడల్స్ నాన్న. ఇలాంటివి మనకు ఇక్కడ చూడండి కదా, అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాను కదా. దిస్ ఇస్ ద క్వశ్చన్ హియర్ టు ఫైండ్ ద అన్నోన్ వాల్యూస్. ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇది ఆన్ టు ఫంక్షన్ అని అన్నాడు, దీనికి అన్నోన్ వాల్యూస్ కనిపెట్టమంటున్నాడు. సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది మోడల్స్ వీ హ్యావ్ హియర్ మై డియర్. కావాలంటే చూడండి, ఇది మనకు డిఫైనెడ్ ఇంటిగ్రేషన్స్ క్వశ్చన్స్ అండ్ ఫంక్షన్స్లో సార్ ఇది 1 అండ్ ఆన్ టు రిలేటెడ్ అడిగిన క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మనకు ఈ ఆర్డర్స్ రాయమని చెప్పడం కానీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కానీ. సో ఇలాంటివి మనకు చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ ఆ క్వశ్చన్స్ అన్ని ప్యాటర్న్ బేస్ చేసుకున్నాను నేను మీకోసం ఈ మోడల్ పేపర్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి మర్చిపోకుండా ఈ మోడల్ పేపర్ని అయితే బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు యువర్ ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్ కంటే ముందు పక్కాగా అయితే అటెంప్ట్ చేసి వెళ్ళండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మై డియర్. ఓకేనా? ఈ పీడిఎఫ్ అనేది నేను మన ఒక్క వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేయిస్తాను. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నా యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. సీ ఇన్ అవర్ అప్కమింగ్ లైవ్ సెషన్స్. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి. Bye bye.